ఈరోజు మనం లక్ష్మీపూర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి చిల్లి రకం ఎల్ఎస్సి సంజన ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ వెరైటీ గురించి ఎలా ఉంది ఏంటి అనేది మన రైతు మాటలోనే ముఖాముఖి వినొచ్చు. సార్ నమస్తే అండి. నా పేరు వడ్లమూడి రామకృష్ణ, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా, చిన్నకోరుగుంట పక్కన కృష్ణారం అండి మాది. నేను సంజన అనే ఒక వెరైటీ తేవడం జరిగింది. అది కూడా సురేష్ మన అయ్యప్ప నర్సరీలో కర్ణాటక సురేష్ గారు నీకు ఎందుకన్నా తీసపో అని చెప్పి బలవంతంగా ఇచ్చింది సార్ నాకు ఆ విత్తనం. నేను దీన్ని పెట్టిన సార్. ఈ విత్తనం చాలా బాగుంది సార్, చాలా దగ్గర కాపు, మంచి కలర్ ఉంది, మంచి కాయ, మంచి సైజు ఉంది, మంచి ఈలింగ్ ఇస్తుంది సార్. ఏ రకం మీకు నచ్చిందండి? సంజన బాగుంది సార్. అది సంజన ఎట్లా నచ్చింది మీకు? సంజన కాయ బాగుంది సార్. తర్వాత ఇంతవరకు బొబ్బ రాలా, నల్లి రాలేదు. తర్వాత సైజు ఉంది, కలర్ కూడా సూపర్ కలర్ ఉంది సార్. కాపు కూడా దగ్గర కాపండి, మంచిగా ఉంది వెరైటీ. మనం ఈరోజు దగ్గర ఫిబ్రవరి నెలలో చేస్తున్నాం వీడియో ఇది చేస్తున్నాం. కాయలు కూడా చూడండి, సూపర్ కలర్ కూడా బాగుంది, మంచిగా కాయ కూడా బారు కూడా ఉంది. కాయ దగ్గర ఉందండి, గనుపు చాలా దగ్గర ఉందండి, చాలా దగ్గర ఉంది. కింద నుంచి కాసుకుంటూ వచ్చిందా పైకి వెళ్ళిన తర్వాత? చూడండి సార్, అది మొదటి కాడ నుంచి వచ్చింది సార్. చూడండి అది చూడండి, చెట్టు మొదలు ఎక్కడ ఉందో, కాయ ఎక్కడ ఉందో చూడండి. మొదలకి బెత్తెర కాడి నుంచి కాసింది. ఇంకా బొబ్బర్ అది కూడా తట్టుకొని మంచిగా పెరగడం కూడా బాగా. ఈ రోజు ఫిబ్రవరి 9వ తారీఖు సార్. ఇప్పుడు వరకు కూడా చివరి వరకు ఇదిగో చూడండి, చివరి కూడా కాయ మాత్రం ఏ మాత్రం సైజు కూడా తగ్గలేదు సార్. చివరి కాపు ఇది, చివరి ఇప్పుడు ఫిబ్రవరి 9వ తారీఖు సార్. ఈ రోజు మీరు ఈ వెరైటీ పరంగా సంతృప్తిగా ఉన్నారు? చాలా సంతోషపడతాం సార్. నాకు మా సురేష్ గారు బలవంతంగా ఇచ్చారు సార్. నేను వద్దంటే, నేను కొత్త రకం వద్దని చెబితే ఎందుకన్నా తీసిపోయి పెట్టని బలవంతంగా ఇచ్చినందుకే హ్యాపీగా ఉన్నారు మీరు? బాగా ఫుల్ హ్యాపీ సార్. సురేష్ గారు మీరు కూడా ఒక 2 ముక్కలు మన సంజన గురించి మాట్లాడితే మేము కూడా హ్యాపీగా ఉంటామండి. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కింద నుంచి బ్రాంచెస్ వచ్చినాయి. సరే, అది అట్లా ఉంచిన తర్వాత ఈరోజు ఫిబ్రవరి 9 సోమవారం రోజు ఇవాళ బయటికి కూడా దీంట్లో నల్లి కానీ, బొబ్బ కానీ, వగైరా ఇతర వెరైటీస్ కన్నా ఈ వెరైటీ చాలా బాగుందండి. దీంట్లో గొప్పతనం ఏంటంటే కింద నుంచి చిల్లలు వచ్చి ప్రతి ఒక్క కాయ కూడా చాలా దగ్గర కాపు, ప్లస్ కింద ఎట్లుందో కాయ పై దాకా, ఇది చివరి కొమ్మ అండి. ఇది చివరి కొమ్మ కాయ, ఒక్కసారి కాయ సైజు చూసుకోండి ఒకసారి. ఇది చివరి కొమ్మ కాయ అండి, ఇది ఒకసారి చూడండి. అదే కాపు కింద నుంచి చూసుకోండి ఒకసారి ఎలా ఉందో. ఇది ఏంటంటే ఇది చాలా మంచి విత్తనం అండి, రైతులు చాలా మంచి పెట్టుకోదగ్గ విత్తనం, చాలా మంచి విత్తనం. కింద నుంచి బ్రాంచెస్ వచ్చినాయి. ఒక్కొక్క కాయ కూడా జంపు కానీ, కాయ కలర్ కానీ మంచిగా ఉందండి. కింద ఒక్క కూడా చూడండి, ఎక్కడన్నా ఒక్క మచ్చకాయ కానీ ఏమన్నా ఉన్నట్టు చూడండి ఒకసారి.